నమస్తే అండి. ఈరోజు అడేనియం పూల వనం గురించి మాట్లాడుకుందామండి. పువ్వులు, ప్రకృతి తల్లి గురించి ఎంత వర్ణించినా మనం తక్కువేనండి. ప్రకృతి అంత గొప్పదండి. సృష్టిని మించిన దైవం వేరే లేరు. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతన్ని సృష్టించినది ఒక అమ్మ అన్నారు చూడండి. ఆ అమ్మే ప్రకృతి తల్లి. ఈరోజు మా గార్డెన్లో ఉన్న అడేనియం పూల కలెక్షన్ ఎప్పటి నుంచో ఉన్న మంచి మంచి పిక్స్ అన్నీ కలెక్షన్ చేసి వీడియో చేయడానికి నాకు మ్యాక్సిమం 2 hours పెట్టిందండి. అయినా సరే ఇందులో ఈ వీడియో చేసిన దాంట్లో ఉన్న ఆనందం నాకు ఎందులోని దొరకలేదండి. మనం అందరం కూడా ప్రకృతిని కాపాడదాం, ప్రకృతిని అభివృద్ధి చేద్దామండి. మొక్కలను అభివృద్ధి చేద్దాం, మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకుని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు వేసి మన ప్రకృతిని కాపాడుకుంటే తిరిగి మనకి అంతంత ఈ 10 తిరిగి ఆ తల్లి మనల్ని ఏదో ఒక రకంగా మనకి సపోర్ట్ చేస్తూనే ఉంటుందండి. అదండి ప్రకృతి తల్లి గొప్పతనం. అదే కాలం అండి. అదే ప్రకృతి అన్నా, ప్రకృతి తల్లి అన్నా, కాలం అన్నా అదే కాలం. మనం కాలానికి అనుగుణంగా మనం నడుచుకుంటే కాలం మనకి ఎప్పటికైనా సరే మనల్ని ఒక వ్యక్తిత్వం మనుషులుగా తీర్చిదిద్దుదనే నమ్మకం అనిపిస్తుందండి. ప్రకృతితో స్నేహం చేద్దాం. ఈరోజు మా అడేనియం కలర్స్ అన్నీ ఇది పింక్. ఈ ఒక్క కలర్లోనే ఒకే చెట్టు ఒక్క కలర్లో 5-6 రంగులు పూసుంటాయండి. రెడ్ అండ్ వైట్. ఈ రెడ్ కోసం ఇప్పుడు నేను నర్సరీలో వెతుకుతున్నానండి. లేదు, అసలు ఆ రెడ్డే వేరండి. కుంకుమ రెడ్ అంటారు అది. ఇవి ఒకే చెట్టు అండి. పైది ఎల్లో పూస్తుంది, కిందది పింక్ పూస్తుంది. ఇదైతే మా ప్రాణం అన్నది చెప్పచ్చు అనమాట అండి. ఈ మొక్క ఇది చూడండి, డార్క్ పింక్. కిందాక ఒకటే కలరు 5 రంగులు పూసిందని చూడండి, అందులో ఒక కలర్ అండి. ఇది బోర్డర్ పింక్ కలరు. ఎల్లో చూడండి. అసలు పువ్వు ఇవేమో ఒబేసియం అని చాలా రేర్ కలెక్షన్ అండి. ఈ రెడ్ అయితే ఎంతమంది కొమ్మలు పట్టుకెళ్ళి బతకట్లేదు నువ్వు బతికిచ్చి ఇవి అన్నా వాళ్ళేదండి. ఇది కూడా చాలా మంచి కలెక్షన్. ఇది చాలా చిన్ని పువ్వు అండి. ఈ రెడ్ చూడండి, దానికి బోర్డర్ ఏమో బ్లాక్ ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ఎవరండి? ప్రకృతి తల్లి. ఎవరు ఇవ్వగలరండి ప్రకృతి తల్లి కాకపోతే? అదే కదండి, నాకు అది భలే అనిపించింది. ఇదండి ఎవరు గీయగలరండి ఆ పెయింటింగ్, ఆ ప్రకృతి తల్లి కాబట్టి. ఇవి చూడండి, అసలు ఏ షేడు మధ్యలో వైటు, పింకు. ఇవేమో 2 రంగులు అలా ఉంటే పిక్ పెట్టాను నేను. వీడియోలో నా ఫోన్ నిండా అడేనియం పూలే ఉంటున్నాయండి. అవి డిలీట్ చేసేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి పెట్టి మీకు విసుగు తెప్పించినా సరే మళ్ళీ ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి చేశాను అనమాట అండి. ఇది రెడ్ చూడండి, గుట్లో ఆరబోసినట్టే పూలు. ఈ బేబీ పింక్ అండి. ఏమో అందులోనే రెడ్ అయ్యి వనమండి. ఇంక ఇది అడేనియం. పొడమి తల్లి మురిసింది, పూలవాన కురిసింది, ఎందుకో పూల వర్షాలు కురిసిన, ధాన్యపు రాసులు పండిన, నవధాన్యాలు సిరులు ఒలగబోసిన పొడమ తల్లి మురవాలండి. పొడమ తల్లి మురిసింది, పూలవాన కురిసింది, అందుకే అంటండి. అది అలాగే మనం ఆ పొడమ తల్లిని, ప్రకృతి తల్లిని ఎప్పుడు పచ్చగా కాపాడుతూ మనతోటి ఆ పచ్చని మొక్కలతో మనం మమేకమై ఉంటే మాత్రం తప్పకుండా అవి మనం మాట్లాడుతాయండి. మనం వచ్చేటప్పటికి అవి చాలా సంతోషిస్తాయి.
మనం ఒక దేవుడి పాటలు పెట్టుకుని అవి అక్కడ ఉంటే వాటిలో కనపడిన గ్లో కూడా వస్తుందండి ఆకుల్లో అదిని. అవి కూడా సంగీతాన్ని ఇష్టపడతాయి, దేవుడు అని, దేవుడి పాటలని అసలు అన్నీ వింటాయండి. తప్పు నిజంగా నేను ఎలా అంటున్నానంటే ఈవిడికేమో తెలియదేమో అని మీరు అనుకోవచ్చు. నిజంగా ప్రకృతికి అంత పచ్చని చెట్లకి అంత ఎనర్జీ ఉన్నదండి. చాలామంది కొంతమంది ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళు అయితే అక్కడ వ్యవసాయం చేసేటప్పుడు అలా దేవుడి పాటలు పెట్టుకుని సంగీతం పెట్టుకుని అప్పుడు వాళ్ళు పొలం పనులు చేసుకుంటున్నారటండి. ఈ మధ్య ఎక్కడో నాకైతే నేను చూసింది కాదు, యూట్యూబ్లో నేను చదివింది. కొంతమంది ఇప్పుడైతే న్యాచురల్గా వ్యవసాయం చేసే వాళ్ళు అయితే ఆవు పేడ, ఆవుకి సంబంధించిన వాటితోటే బియ్యాన్ని పండించటం, పప్పు ధాన్యాలు పండించటం, మొక్కలు పువ్వులే కాదు అన్నీ కూడా అలాంటి న్యాచురల్గా ఎరువులు వాడకుండా వాడిన పువ్వులతో రకరకాల ఆయిల్స్ తయారు చేస్తున్నారండి. తలకు నూనె పెట్టుకుని ఆయిల్స్ అవి మనం మళ్ళీ తెచ్చుకుని కొబ్బరి నూనెలో యాడ్ చేసుకుని చేసుకోవచ్చండి. న్యాచురల్గా ఈ పువ్వులన్నీ కూడా నేను ఏ ఎరువు కనీసం ఒక్క డిఏపి కూడా వేయలేదండి. అలా అంటే మీరు నమ్ముతారో నమ్మకపోతారో మరి అది మీ ఇష్టం. నేనైతే యథార్థం చెప్తున్నాను. మరి ఈ పూలు చూస్తే మీకేమనిపించిందో? ఓన్లీ మా గార్డెన్లో పూలేనండి ఇవి. నేను అలా ఇష్టపడి ప్రేమతో, ఇంకా చెప్పాలంటే మాటలు రాని విధంగా ఉన్నదండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే నా ఎమోషనల్ మీకు తెలిసే ఉంటుంది. అంత కష్టపడి పెంచుకున్నానండి. మొక్కల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మొక్కలు చూసి ఎంతో సంతోషం ఫీల్ అయ్యి వెళ్తారండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. ఓకేనా అండి?